జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. టెంపుల్స్ సిగ్నిఫికెన్స్, హిందూస్ అవేర్నెస్, దేవాలయాల యొక్క విశిష్టత, ప్రాధాన్యత, హిందువులు ఏ మేరకు దాన్ని అర్థం చేసుకున్నారు, అవగాహన ఉంది, హిందువులు ఏ మేరకు ఉపయోగించుకుంటున్నారు దేవాలయాలను, ఎటువంటి బెనిఫిట్స్ మనం దేవాలయాల ద్వారా పొందాలో అది నిజంగా మనం పొందుతున్నామా? దీస్ ఆర్ ఆల్ some basic questions which need to be answered. నేను ఫ్యూ డేస్ బ్యాక్ టెంపుల్ వెళ్ళినప్పుడు వరుస పెట్టి దేవాలయం వెళ్ళి బలవంతలు పెట్టి కొడుతున్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలను ఎత్తుకొని మరి గంటలు ధమా వాడు కసి కొద్దీ గట్టిగా బలవంతలు పెట్టి గంటలు కుడుతూనే ఉన్నారు. ఢామ్ ఢమ్ అని మోగిస్తున్నారు అనమాట. గంట ఎందుకు ఎడుగు పెట్టారు? గంట అంత బలంగా ఎందుకు కొట్టాలి? కుట్టడం వల్ల ఏం ప్రయోజనం వస్తున్నది? దానివల్ల జరిగే మేలేంటిది? ఈ క్వశ్చన్స్కి ఒక్కరైనా ఆన్సర్ చెప్తారా అండి? నేను అడిగాను. ఒక మహిళ బలవంత విడిచిపెట్టి గుంజి కొడుతున్నది. మూడు సార్లు 4 సార్లు కొట్టింది. అడిగాను, అమ్మ అంత గట్టిగా బలవంత పెట్టి కొడుతున్నారు కదా, ఎందుకు కొడుతున్నారు? ఒక పని చేసి ఒక పెద్ద హ్యామర్ తెచ్చి మొత్తం గంట బలగొట్టేసేయండి మొత్తానికి, ఇక మళ్ళీ గంట పెట్టకుండా చేస్తే అయిపోతుంది కదా అని అడిగాను. She could not answer because she doesn't know why she has been ringing the bell for the past 30-35 years. చిన్నప్పటి నుంచి గంట కొడుతూనే ఉంది గుడికి వెళ్ళినప్పుడల్లా. ఎందుకు కొడుతున్నో తెలియదు అనమాట. అంటే తెలియకుండా మీరు జీవితకాలం అంతా చేసినా కూడా ఏం ప్రయోజనం అది? మన 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 భారతీయ సంస్కృతి ఏంటిది? ఆ 2 మతముల లెక్క ఏమన్నా ప్రార్థనా స్థలాలు అవి? వాటిని ప్రార్థనా మందిరాలని చెప్తారు. మనోళ్ళే భాష మారుస్తారు, ప్రార్థనా మందిరాలు అంటారు, లేకపోతే పార్లమెంట్ డెమోక్రసీ, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. అరే టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ ఏంటరా భయ్? ఏంటంటే వై డూ వాంట్ టు యూజ్ ఓన్లీ అవర్ నేమ్స్? హిందువుల వాటి పేర్లనే ఎందుకు వాడుకుంటారు మీరు? వేరే పెట్టుకోరు అదండి, వేరే పేర్లు పెట్టుకోరు. అది మా హిందువులకు సంబంధించిన పేర్లు ఎందుకు వాడతారు మీరు? అక్కడంతా జరిగేదంతా కూడా ఇట్ ఈస్ ఎ పాండెమోనియం. ఐ వుడ్ లైక్ టు కాల్ పార్లమెంట్ ద పాండెమోనియం. ఇట్ ఈస్ ద మీటింగ్ హాల్ వేర్ డెవిల్స్ డిస్కస్ వాట్ టు డూ, హౌ టు డిస్ట్రాయ్ దిస్ వరల్డ్, హౌ టు డిస్ట్రాయ్ ద ప్లానెట్. ఇది పాండెమోనియం. మిల్టన్ పారాడైజ్ లాస్ట్లో వాడిండే పాండెమోనియం అని, పిశాచ సభ అని చెప్పింది చూడు, అది మన ఇండియన్ పార్లమెంటు అదనమాట పాండెమోనియం ఇన్ మై ఒపీనియన్. అక్కడ ఏం జరుగుతున్నది? అబ్సల్యూట్ నాన్ సెన్స్. కన్స్ట్రక్టివ్ ఏం వర్క్ జరుగుతుంది? టు వాట్ ఎక్స్టెంట్ దే హ్యావ్ బెనిఫిట్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఫర్ ది పాస్ట్ 75 years. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, గంటను ఎందుకు పెట్టారో చెప్తాను. మనము గుడికి వెళ్ళాము, అక్కడ దేవాలయంలో మంచి అద్భుతమైన అలంకరణ లోపల దేవుడు ఉన్నాడు. శ్రీనివాసుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, పద్మావతి దేవి ఉంది, శ్రీదేవి భూదేవితో కలిసి ఉన్నాడు, లేదా శ్రీరామచంద్రుల వారు సీతారామ రామచంద్రుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు రాధాదేవి ఉన్నారు. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క దేవుళ్ళు ఉంటారు, ఏదో దేవుడు ఉంటారు. అమ్మవారు ఉండవచ్చు, శివుడు లింగం ఉండొచ్చు. దాన్ని పూలదండలు పెట్టి అలంకరణ చేసి అద్భుతంగా దీపాలు వెలిగించి చక్కని ఫ్రాగ్రెన్స్ అగరబత్తులతో మంచి సువాసన వస్తుంది, గంధం వాసన, సుగంధ వాసన, సాంబ్రాణి వాసన వస్తుంది. అద్భుతంగా వాతావరణం మనం పోగానే ఎంతో మనసు సంతోషం కలిగింది, తన్మయత్వాన్ని లోనయ్యాం. అప్పుడు మనం దేవుణ్ణి దగ్గర దర్శనం చేసుకున్న గుడికి వెళ్తాము, దేవుని చూసుకోగానే మన మనసు ఆహ్లాదం చెంది కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? దేవుడిని చూడడానికి వెళ్ళి తీరా అక్కడ వెళ్ళాక దేవుని విగ్రహం చూసా కానీ అలంకరణ చూసగానే కళ్ళు మూసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది? దాన్నే తన్మయత్వం అంటారు. ఏమంటారు? తన్మయత్వం. ఇంగ్లీష్లో ఎక్స్టసీ అంటారు, పారవశ్యము, ఎక్స్టసీ అంటారు అన్నమాట. అంటే అది హృదయాన్ని టచ్ చేస్తుంది. అది నీ సర్ఫేస్ లెవెల్ మైండ్ కాదు, ఇన్నర్ మోస్ట్ హార్ట్, నీ కోర్ ఆఫ్ ద హార్ట్ని టచ్ చేస్తుంది అనమాట. ఇన్నర్ మోస్ట్ దాన్ని టచ్ చేస్తుంది. అది హృదయం అంటాం మనం దాన్ని. ఇన్నర్ మోస్ట్ పార్ట్ని ఏమంటాము మనం? హృదయం అంటాము. సర్ఫేస్ లెవెల్ మన మైండ్ అంటాం అనమాట. మన మనసుని కాదు, మన హృదయాన్ని హత్తుకుంటుంది అనమాట. మరి బెల్ ఎందుకు కొట్టాలి? గుంజి పెట్టి బలవంత పెట్టి కొట్టానా? నో. ఎంత సున్నితంగా సెన్సిటివ్గా ఇట్లా బెల్ ఇట్లా కొట్టాలి, రింగ్ చేయాలి. చేస్తే ఏమవుతుంది? ఒక ½ minute పాటు టాస్ ఉంటుంది అనమాట, సౌండ్ వస్తుంది. బెల్
వస్తుంటుంది. అది వస్తే మన కళ్ళు మూసుకొని ఆ సౌండ్ ఇట్లా వినుకుంటూ ఉంటే అది ఆ సౌండ్ మన మైండ్ను ముందుకు ఇలా తీసుకుపోతూనే ఉంటుంది. ఆ ఇంటోనేషన్ ఏం చేస్తుంది, ద ఇంటోనేషన్ ఆఫ్ ద సౌండ్, ద బెల్ సౌండ్ ఇంటోనేషన్ విల్ క్యారీ యువర్ మైండ్ along with it. అప్పుడు ఏమవుతుంది, ద స్లోలీ ద మైండ్ ఈజ్ టేకన్ టువర్డ్స్ ద ట్రాన్సెండెంటల్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ వైపు తీసుకుపోతున్నది అనమాట. అంటే ఇది ధ్వని బెల్ మోగానే వస్తుందా, స్లోగా బాగా మౌత్ మెల్లగా డిసైడ్ అవుతుంటుంది అనమాట. శబ్దము మెల్లగా మౌత్ క్రమక్రమంగా స్లో అవుతూ పోతుంటుంది, అది సౌండ్ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా మన మనసు కూడా క్యారీ అవుతుంది. క్యారీ ఏమవుతుంది, కంప్లీట్గా సటిలెస్ట్ స్టేట్కి పోతుంది అనమాట. పోయి మన మనసు గాఢత్వాన్ని పొందుతుంది, పారవశ్యాన్ని పొందుతుంది, ఎక్స్ట్రెస్ని పొందుతుంది అనమాట. అందుకని మన గుడిలో గంటలు పెట్టినట. ద బెల్స్ రింగింగ్, ఓకే, బెల్ రింగింగ్ అని దేనికి, బెల్ రింగింగ్ ఏంటంటే టు క్యారీ అవర్ మైండ్ టువర్డ్స్ ద స్టేట్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ కాన్షియస్నెస్. ఫర్ దట్ పర్పస్ ఆ పర్పస్ కోసము బెల్ గుడిలో ఉన్నది. ఇంకా ఏమిటి, ఇంకొక రీజన్ కూడా చెప్పచ్చు, ఫిజికల్ రీజన్ కూడా చెప్పచ్చు. ఇది యోగాపరమైనటువంటి రీజన్. ఇది ఇంకొక రీజన్ ఏమిటిది, ప్రతి ఒక్కరికి మ్యూజిక్ రాదు కదా, ప్రతి ఒక్కరు అన్నమాచార్య గారు కాలేదు కదా, త్యాగరాజు గారు పురంధరదాసులాగా మనము పాటలు పాడలేము, మ్యూజిక్ రాదు కదా అందరికీ. ఏమవుతుంది, ఆ గుడిలో మేము అద్భుతంగా అన్నమాచార్యలాగా మేము స్వామిని శ్రీనివాసుని కీర్తించలేము, పాటలు పాడలేము, మ్యూజిక్ ప్లే చేయలేము. అందుకని మేము లలితంగా, సెన్సిటివ్గా, డెలికేట్గా ఆ గంటను మోగిస్తే ఆ యొక్క ఇంటోనేషన్ అనేది నీకు ఆనందాన్ని కలిగిస్తుంది, ఆ దేవుడికి నువ్వు మ్యూజిక్ను ప్రజెంట్ చేసినట్టు అనమాట. అంటే ఆయనకు నీ మ్యూజిక్ ద్వారా ఆయన సంతోషపెట్టేందుకు సేవ చేసినట్టు అనమాట. నిజానికి ఆయన మ్యూజిక్ కేర్ చేయడానే ఆయనకి నీది అవసరం లేదు, మన మ్యూజిక్ ఆయనకు అవసరం లేదు. ఆయన దగ్గర నారదుడు, తుమ్మురుడు, పెద్ద పెద్ద సంగీత వాగ్గేయకారులు ఉంటారట ఆ లోకంలో పట స్వామి దగ్గర, మన అవసరం లేదు. కానీ దానివల్ల మనకు హృదయానికి ఆనందం కలుగుతుంది, సాటిస్ఫాక్షన్ కలుగుతుంది అనమాట. అంటే ఐ ప్లేడ్ బెల్, నేను బెల్లును మోగించి స్వామికి మ్యూజిక్ ద్వారా సేవ చేశాను అని ఒక సాటిస్ఫాక్షన్ మనకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది, నీకు తెలిసే వస్తుంది. నేను బెల్ ఎందుకు కొట్టున్నాను తెలియకుండా బలవంతపడి ఢామ్ అని మోగిస్తే ఆయన నిద్రపోతున్నాడు అని అడిగాను. అదే అమ్మ మీరు ఇంకో ఆయన అట్లా ఆయన ఆఫీసర్ అయిందో మరి తెలియదు, పెద్ద మోగించాడు, గాఢం అంటాడు. ఆయన లోపల నేను నిద్రపోతాను, ఆ శివుడిని గుడ్డికి పోయాను. అక్కడ లింగము బయటికి గుహమైనట్టు కొట్టిండు వాడు, మూడు సార్లు కొట్టాడు. మళ్ళీ ఎందుకు కొట్టారు, ఆయన గాఢ నిద్రపోతున్నాడు అని చెప్పి ఆయన మెలకు రావాలని చెప్పి వీసిపెట్టి కొట్టినావా, లేవానని ఆ గుడిలో నిద్రపోతున్నాడు, ముద్దు నిద్రపోతాడు, లేపడానికి కోసం కొట్టావా అని అడిగాను. I was completely confused. He could not answer to my question. ఆయన గాఢ ముద్దు నిద్రపోతున్నా ఆ దేవుడు లోపల, ఆయన లేపడం కోసం మీరు కొట్టారా మీరు కసి కొద్దీ? ఒక చిన్న వై వి డు నాట్ నో వై వీఆర్ డూయింగ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది లేదు, అవేర్నెస్ లేదు, ఫండమెంటల్ బేసిక్ అవేర్నెస్ లేదు. జీవితకాలం అంతా వెళ్తుంటారు, పిల్లలను తీసుకుపోతూనే ఉంటారు, పెద్దలకే తెలియదు, పిల్లలకి ఏం చెప్తారు మీరు? అద్భుతమైన అలంకరణ దేవుణ్ణి ఎందుకు అలంకరిస్తారు? ఆయన అలంకరించేది ఎందుకోసము? మన కళ్ళకు సంతోషం కలగడం కోసం. ఆయనకు మంచి సాంబ్రాణి, అగరబత్తి, మంచి 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 సువాసన ఉన్నట్టు ఊదుబత్తీలు, అగరబత్తీలు, సాంబ్రాణి పొగడు ఎందుకు పెడతారు? ఆ సువాసన మనం పీల్చుకొని మనకు ఆనందం కలుగుతుంది. మంచి రుచికరమైన ప్రసాదం పెడితే దేవుడు మొత్తం తినేస్తాడా? దేవుడు తినడానికి మనం ఎందుకు ప్రసాదం పెడతాం? ఆయన తినడానికి మన తెలుసు కాబట్టి మనం ప్రసాదం పెడతాను, అక్కడ నైవేద్యం పెడతాను. ఆ పూజారి గారు మనకే ఇస్తారు, అది మనమే తింటాం ఆ ప్రసాదం. మన నాలుకకు టేస్టు, మన కళ్ళకు ఆనందము, మన నాలుకకు ఆనందము, రుచికరమైన ప్రసాదం తింటాము. అద్భుతమైన చెవులకు మంచి ఘంటానాదము, లేదా మ్యూజిక్ మైక్లో మంచి పాటలు పెడతారు, మ్యూజిక్ వింటాము, అదే ఆనందము. మనకు సాటిస్ఫాక్షన్. మనం గుడికి పోయేది మనం ఆనందం పొందడానికి కోసం గుడికి పోతాను. మనం ఆనందం పొందాలా, మనం సాటిస్ఫాక్షన్ పొందడం కోసం, మనకు తృప్తి, ఆనందము రెండింటి కోసం మనం పోతాను. ఎప్పుడైతే నువ్వు గుడికి వెళ్ళి సాటిస్ఫాక్షన్ పొందుతావో, సంతోషం పొందుతావో, అప్పుడు నీ మనసులోనే డిప్రెషన్స్ పోతాయి, యాంగ్జైటీస్, టెన్షన్స్ పోతాయి, రిలీవ్ అవుతాయి. అంటే అది సైకోసోమాటిక్ డిజార్డర్స్ పోయి నీకు మనసుకు ప్రశాంతత కలుగుతుంది. దానివల్ల మనసుకు బుద్ధి పెరుగుతుంది, బ్రెయిన్కు బలం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నాకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు
నేను నమ్మిన దేవుడు నాకు కాపాడుతాడు, నాకు తోడుగా ఉంటాడు అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చాలా ధైర్యం పెరుగుతుంది. లైఫ్ లోపల నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతావు. అంటే ఇట్ ఈస్ ద టెంపుల్ ఈజ్ యాక్టింగ్ లైక్ క్యాటలిస్ట్ టు ట్రీట్ ద సైకలాజికల్ డిజార్డర్స్ ఆఫ్ ద డివోటీస్ హూ ఆర్ గోయింగ్ టు ద టెంపుల్ వెళ్తున్నటువంటి భక్తుల యొక్క సైకలాజికల్ డిజార్డర్స్ను ట్రీట్ చేయడం ద్వారా టెంపుల్ ఒక సైకాట్రిస్ట్ లాగా కూడా పనిచేస్తుంది. ఒక మెంటల్ హాస్పిటల్ లాగా, ఒక డాక్టర్ గారు, సైకియాట్రిక్ డాక్టర్ లాగా కూడా టెంపుల్ పనిచేస్తున్నది. ఇంత డెప్త్ అనాలిసిస్ ఉన్నది దాని వెనుక. ఇది మనకు అండర్స్టాండింగ్ ఉండాలి. బేసిక్ అండర్స్టాండింగ్ లేదు మనకు. మనం పెద్దలు తెలుసుకుంటే పిల్లలు చెప్పగలరు. జీవితకాలం అంతా బిల్లు ఢామ్ అని కొడుతూనే ఉన్నారు, ఎందుకు కొడతారో తెలియదు, గుంజిపెట్టి కొడతారు. 3 సార్లు పోతే అట్లనే కొడుతున్నారు అందరూ. పూజారి గారు చెప్పారు, ఎందుకు చెప్తారు, పూజారి చెప్పచ్చు కదా అని మీరు బ్లేమ్ చేయొచ్చు. పూజారి బ్లేమ్ చేస్తారు మీరు ఈజీగా. పూజారి ఏం చెప్తారంటే చెప్తే ఆయన మీద కోపం చూపెడతారు, ఆయనను హింసిస్తారు, ఆయనను టార్గెట్ చేస్తారు. వాళ్ళు ఏదో బతుకు తెరువు లేక, తిండికి గతి లేక ఏదో తక్కువ జీతానికి తక్కువ పైసలకు పనిచేస్తారు. అన్నీ చక్కగా ఉండి డబ్బులు బాగుంటే వాళ్ళు ఆ గుడిలో ఎందుకు పూజారి ఎందుకు పనిచేస్తారు? వాళ్ళకే లైఫ్ గతుకు లేదు, వాళ్ళకే లైఫ్కి గ్యారెంటీ లేదు, వాళ్ళు ఇంకోటి చెప్తారా? వాళ్ళకి ధైర్యం ఉంటుంది వాళ్ళు చెప్పడానికి. వాళ్ళకి తెలుసు చేసి అన్ని తప్పులు జరుగుతానని తెలుసు, కానీ చెప్పే ధైర్యం వాళ్ళకు లేదు. వాళ్ళకి ధైర్యం లేకుండా చేసింది ఎవరు? కాంగ్రెస్. అంతకుముందు 1000 ఏళ్ళు మిలిషులు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ 70 నుంచి అణచి వాళ్ళను నెలకబెట్టించిన వాళ్ళను. అందువల్ల ధైర్యంగా వాళ్ళు ఎవరికి ఏమీ చెప్పారు. కాబట్టి వాళ్ళు బ్లేమ్ చేయకండి. మీరు మాకు తెలియదు, మాకు ఎవరు చెప్పడం వాళ్ళు లేరా అని బ్లేమ్ చేయకండి. ఇదివరకు మీరు బ్లేమ్ చేశారు, ఇదివరకు మనం బ్లేమ్ చేసినాము, ఎవరెవరైనా బ్లేమ్ చేసినాము. మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి, ఆత్మవిమర్శ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. మనకు చెప్పడానికి బోలెడంత మంది ఉన్నారు ఇప్పుడు ప్రవచనకర్తలు. చాగంటి కోటేశ్వర గారు లేరా? పత్తిపతి పద్మాకర్ గురుజీ లేరా? షణ్ముఖ శర్మ గారు లేరా? వాళ్ళు చెప్పడం లేదా? వాళ్ళ వీడియోస్ లేవా? యూట్యూబ్లో బట వేల వీడియోస్ ఉన్నాయి, చూస్తున్నారా? చూసి తెలుసుకుంటున్నారా? వాటిని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారా? డూ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సిన్సియారిటీ టు గెట్ టు నో అండ్ టు ఇంప్లిమెంట్ what we have understood? Do you have that kind of commitment and perseverance and honesty, sincerity? ఇవన్నీ మన లోపల ఉన్నాయా? ఇవన్నీ లేకుండా ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటా ఆల్ ద టైమ్ ఇఫ్ యూ గో ఆన్ బ్లేమింగ్ అదర్స్, పిన్ పాయింటింగ్ అదర్స్ ఫర్ అవర్ డిఫాల్ట్స్, ఆబ్వియస్లీ వీ కెన్ నెవర్ కరెక్ట్ అవర్ సెల్స్. మన రైట్ ట్రాక్ మీదకి ఎన్నడూ రాలేమో మనం ఇలా చేసేది ఉంటే. మనం మారాలి. మన గుడికి వెళ్ళి మనము ఏ బెనిఫిట్స్ పొందాలి, ఎందుకోసం గుడి వెళ్ళాలి, గుడి వెళ్ళడం ద్వారా మనకు ఏమి లాభం జరుగుతుంది. అక్కడ వెళ్ళి హడబడిగా పోయి అయ్యగారు పూజ చేసేయండి, తొందరగా హారతి ఇచ్చేయండి, మాకు తీర్థం ప్రసాదం పెట్టండి, వెళ్ళిపోతాం. 5 minutesలో వచ్చేస్తారా? 5 minutesలో వచ్చేసారా? ఆ మాత్రానికి అంత బిజీగా కాదు. అప్పుడు అర్జెంట్ టైం తక్కువ ఉంటే అప్పుడు కాకుండా మళ్ళీ సాయంత్రమో నెక్స్ట్ డే సెలవు రోజు వెళ్ళి ఒక 1 hour స్పెండ్ చేయాలి గుడిలో. చూసి దర్శనం తీసుకొని హాయిగా ఒక గుడి ప్రాంగణం లోపల బాల్కనీ అక్కడ ముందు ఫ్రంట్లోనో బ్యాక్లోనో ఎక్కడో ఖాళీ ప్రదేశంలో కూర్చొని హాయిగా కళ్ళు మూసుకొని రామ్ రామ్ కృష్ణ కృష్ణ శివ శివ అని కళ్ళు ఆఫ్ ఐ క్లోజ్తోని పూర్తిగా క్లోజ్ చేసుకోవద్దు. ఎందుకంటే మెడిటేషన్ అలవాటు లేని వాళ్ళు, యోగా ప్రాక్టీసెస్ కాని వాళ్ళు ఏం చేస్తారు, మీకు థాట్స్ బాగా వచ్చి మీరు థాట్స్లో మునిగిపోతారు అనమాట. యూ గెట్ ఎంగ్రాస్డ్ ఇన్ ద థాట్స్ అండ్ యూ విల్ బి టేకెన్ అవే, యూ విల్ క్యారీడ్ అవే బై ద థాట్స్. సో ద పర్పస్ is lost. So that what you need to do, you just have to keep your eyes off eyes closed, off eyes opened. Okay, just keep like this, keep your eyes like this and just keep your eyes open half. Then just chant, take the name of Lord Shiva, Vishnu, Rama, whatever you like for 15-20 minutes. అలా చేసుకోండి. తర్వాత గుడికి సేవ చేయండి, అక్కడ అన్నదానం చేయండి, గీతా చదవండి. ప్రతి ఒక్క హిందువుకు ఏదో ఒక సహస్రనామం బైహార్ట్ చేయాలి, నోటికి రావాలి. విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము, లలితా సహస్రనామము, ఏదైనా ఒక సహస్రనామం 1000 names నోటెడ్ ఉండాలి. నేను ఎప్పుడో 30 years బ్యాక్ శ్రీ లలిత సహస్రనామము, నాకు అమ్మ అంటే బాగా ఇష్టం. నాకు భద్రకాళి, పద్మాక్షి
అమ్మ నాకు దేవుడు అమ్మ రూపంలో నాకు బాగా ఇష్టం. కాబట్టి నేను శ్రీ లలితా సహస్రనామాన్ని ఎప్పుడో బ్యాడ్ చేశాను 30 years బ్యాక్. రోజు నేను ఎక్కడ పోతే అక్కడ నోటాడు కాబట్టి బ్యాడ్ కాబట్టి కళ్ళు మూసుకు హాయిగా 1000 names స్తోత్రం నోటాడు చదువుకుంటాను, లోపల చాంటింగ్ చేసుకుంటాను. దట్ గివ్స్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్, ప్లెజర్ అండ్ జాయ్, సాటిస్ఫాక్షను, సంతోషాన్ని, మనకు కాన్ఫిడెన్స్ను, అన్ని రకాల పాజిటివ్ వైబ్రేషన్స్ను, మనకు పాజిటివ్ ఎనర్జీని మనకు ఆ స్తోత్రం ఇస్తుంది అనమాట. ఒక్క సూత్రం అన్న సహస్రనామ సూత్రం ఒక్కటి కూడా నేర్చుకోకుండా మేము గ్రేట్ హిందూస్, మేము కట్టర్ హిందూస్, మేము ధర్మాన్ని ఫాలో అవుతాను అని భ్రమపడకండి. యూ లర్న్ ఫస్ట్ 1000 names, ఎనీ స్తోత్ర చివరి ఏదైనా ఒక ఇష్టమైన దాన్ని నేర్చుకోండి, బ్యాడ్ చేయండి, రోజు గీత చదవండి. అప్పుడే దేశానికి ధర్మానికి మీరు సేవ చేయగలుగుతారు. లేకపోతే దేశానికి ధర్మానికి మీ వల్ల ఎటువంటి ఉపయోగం కలగదు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Pass on this message to as many people as possible among your friends and relatives. Jai Shri Ram, Jai Shri Krishna, Vande Mataram.